శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, సేవలో ఏదెదురైనా కానీ ఆనందంతోనే ప్రభు కొరకు జీవించాలని, దాన్ని సంతోషంగా సంపూర్ణంగా మార్చుకోవాలని మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం మనం ఇంతవరకు చక్కని ఆరాధన కలిగి ఉన్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను విందాం. బైబిల్లో క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథమైనటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ వాక్య భాగములో కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట, ఇదే నెల మొదటి నెల, ఇదే ఆదివారం మొదటి ఆదివారం, మొదటి నెల మొదటి ఆదివారంన మనం దేవుని కొరకు ఏ విధంగా సిద్ధపడాలో, ఈ సంవత్సరం అంతట్లో మనం దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో ఈ వాక్య భాగం ద్వారా మనం కొన్ని సంగతులను వాక్యంలోంచి నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదముల కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ముద్దు కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామములో 2023వ సంవత్సరం ప్రతి ప్రభు దినాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా, మీ కుమారుని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. 2024వ సంవత్సరం జనవరి నెల మొదటి ఆదివారం ప్రభు దినమున మీ యొక్క సన్నిధికి చేరి రావడానికి మీ బిడ్డలమైనటువంటి మాకందరికీ అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నిన్నటి వారు నిన్నే మా యొక్క లెక్క ముగించబడాలి, కానీ మీ కృపచేత తండ్రి ప్రభువా మరొక ప్రభు దినాన్ని, ఆదివారాన్ని మీరు మాకు దయచేసి దాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మీ నామాన్ని కీర్తించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మరోసారి మీ వాక్యం తండ్రి ప్రభువా మేము చదువుకొని ఉండగా తండ్రి ప్రభువా వాక్యాన్ని వివరించేటువంటి, ఆలోచించేటువంటి, పంచిపెట్టేటువంటి శక్తి మాకు లేదు తండ్రి ప్రభువా, జ్ఞానం మాకు లేదు. కానీ కేవలం మీ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఆ కృపను మేము పొందుకొని ఉన్నాం. ఈ 2024వ సంవత్సరంలో మేము మీ కొరకు ఏ విధంగా జీవించాలో, మొదటిగా మేమేమి చేయాలో ఆ సంగతులను మేము నేర్చుకోవటానికి తండ్రి నీ వాక్య భాగముల నుంచి మాతో అందరితో మాట్లాడండి. స్థానిక సంఘాన్ని దీవించండి, దినదినము సంఘాన్ని అభివృద్ధి చేయండి. సంఘంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిచారకులను దీవించండి. సహోదరులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ 2024వ సంవత్సరంలో మీ చిత్తం ఏమై ఉందో ఆ చిత్తాన్ని గ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయండి తండ్రి ప్రభువా. ప్రతి దినము నీ యొక్క వాక్యం చేత ఆదరించబడి, హెచ్చరించబడి, నీ యొక్క ఆత్మ చేత నడిపించబడే భాగ్యము దయచేయమని చదవబడిన లేఖన భాగముల నుండి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము తెలుసుకొని, నేర్చుకొని ఆయనలో తండ్రి ప్రభువా ఆయన సంపూర్ణమైనటువంటి స్వరూపంలోకి మార్చబడే జ్ఞానము కృప అనుగ్రహించమని నిలువబడినటువంటి నేను నిష్ప్రయోజకమైనటువంటి దాసుని మీ సన్నిధిలో అంగీకరిస్తూ మీ కృప వైపు చూస్తూ మీ పరలోకపు సింహాసనం నుండి మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన కొండ మీద ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రజలకు, ముఖ్యంగా ఆయన శిష్యులకు వారు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో
మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన ఆ మాటలు చెప్పాడు. దీన్ని కొండ మీద ప్రసంగం అంటాం. ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవాలి. మోషే కొండ కింద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ పైన దేవుని కృపను తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపయు సత్యము వచ్చును అన్నాడు. ఆయన కృప లేకపోతే ఈ మాటలు మనకు అర్థం కావు. ఆయన కృప లేకపోతే అసలు ఆరాధన యొక్క గేట్ లోపల కూడా వచ్చేవాళ్ళం కాదు. మన భక్తి జీవితాన్ని బట్టి, మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించలేం. కారణం ఏంటంటే అయోగ్యత చాలదు, మనం అయోగ్యులం. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయన సన్నిధిలోకి ధైర్యంగా ప్రవేశిస్తున్నాం. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారపు లోపలికి వెళ్ళటానికి భయపడేవాడు. అతడు పొరపాటున పాపం చేస్తే ఆ ప్రత్యక్ష గుడారంలోనే అతి పరిశుద్ధ స్థలంలో చనిపోయేవాడు. అతని నడుము కట్టినటువంటి ఆ యొక్క తాడుని తీసుకొని బయటికి లాగి సమాధి చేసేవాళ్ళు. అయితే మనకంటే ముందుగా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు కాదు కానీ గొప్ప ప్రధాన యాజకుడిగా మనకంటే ముందు ఆయన వెళ్ళాడు. కాబట్టి ఆయన వరుసలో, ఆయన వెనుకాల మనం వెళ్ళి, ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఆయన కృప ద్వారా ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఈ ఉదయకాల సమయం ఆయన స్తుతించి మనం ఆరాధించాం. మన ఆరాధన యెహోవాకు ఇంపైన సువాసనగా పరలోకంలో ఆయన సన్నిధికి వెళుతున్న సమయంలో దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో పనిచేయాలని, ఈ వారం అంతట్లో మనం ఆత్మీయంగా జీవించడం కొరకు కొంత సందేశాన్ని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఇంటికి వెళ్ళి ఒక్కోటి చదవాలి. 28, 29 వచనాలు. 7వ అధ్యాయం ఏసి మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె. ఎట్లా బోధించాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అధికారము కలిగినటువంటి వాని వలె బోధించాడు. ఎందుకనంటే ఆయన తండ్రి ఇల్లు అంతటి మీద ఆయన అధికారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఉంది కానీ, అయితే యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ సంఘం అంతటి మీద, దేవుని ఇల్లంతటి మీద ఆయన గొప్పవాడు, అధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అధికారం కలిగినటువంటి బోధ చేశాడు. ఎవరు అధికారం కలిగి బోధ చేస్తారు? ఎవరు గట్టిగా మాట్లాడతారు? పాపము చేయని వారు మాట్లాడతారు, దోషము లేని వారు మాట్లాడతారు, తప్పు చేయని వాడు మాట్లాడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గట్టిగా పాపాన్ని ఖండించి మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ఇది నా తండ్రి ఇల్లు అన్నాడు. వారెవరు ఏమి చేయలేకపోయారు. వారందరినీ బయటికి తోలివేశాడు. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా, దొంగల గుహగా మీరు చేశారు అన్నాడు. ఆయనకు అధికారం ఉంది. కాబట్టి సంఘము యొక్క అధికారం అంతా యేసుక్రీస్తు ప్రభువారిదే. అందుకే బైబిల్ గ్రంథంలో సంఘం ఆయన శరీరం అయితే ఆ శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. సంఘము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నాయకత్వం కింద, ఆయన అధికారం కింద, ఆయన పోషణ కింద పోషించబడిద్దో ఆ సంఘము బలమైన సంఘంగా దినదినము వృద్ధి చెందింది. ఆ సంఘము బలంగా ఉంటుంది. అందుకని సంఘానికి నాయకుడు ఎవరంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే సంఘము సైన్యమైతే ఆయన సంఘానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన మనకు ముందుగా వెళ్తుంటాడు, ఆయన వెనకాల మనం వెళ్ళాలి. ఉదయకాల సమయంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటిగా కొన్ని మాటలు మాట్లాడాడు. మానవుని జీవితంలో మొదటగా ఏమి చేయాలి, చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి, ఏది ప్రాముఖ్యం, మన జీవితంలో మనకి 365 రోజులు ఏది ప్రాముఖ్యమని మనం తలస్తున్నాం, ఏది ప్రాముఖ్యమని భావిస్తున్నాం, ఏది ప్రాముఖ్యంగా నువ్వు ఎంచుకున్నావు, ఏది ప్రాముఖ్యంగా నిర్ణయించుకున్నావు, ఏది ప్రాముఖ్యమో వాగ్దానం తీసుకున్నావు,
ఏది ప్రాముఖ్యమో ఆ వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నా, ఏది ప్రాముఖ్యం? మనం అన్ని జనులమా? కాదు కాదు, మనం దేవుని బిడ్డలం. మనం అన్ని జనులమా? కాదు కాదు, దేవుని సంఘం. మనం అన్ని జనులమా? కాదు కాదు కాదు, ఆత్మీయులం. మనం అన్ని జనులమా? కాదు కాదు, శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్ళం కాదు, ఆత్మచేత నడిపించబడే వాళ్ళం. అన్ని జనులు ఏం చేస్తారు చూడండి, 31వ అధ్యాయం 31వ వచనం, 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తింటాము, ఏమి త్రాగుతాము, ఏమి ధరించుకుంటాము అని చింతిస్తారు అన్ని జనులు వీటన్నిటి విషయమై. ఓహో, అన్ని జనులు ఎవరు? మీలో ఏమి తింటాము, ఏమి తాగుతాము? క్రీస్తునందు ప్రియులారా, ప్రతిరోజు ఈ 365 రోజులు ఇదే పని మనకి. ఇదే బాధ. ఉదయాన్నే లేకపోతే రాత్రి పడుకునే ముందు ఇదే బాధ, ఉదయం లేకపోగానే బాధ. అన్ని జనులకు ఉన్నటువంటి బాధలు అవి మనవి కాదు. మరి విశ్వాసుల పని ఏంటి? దేవుని బిడ్డల పని ఏంటి? దేవుని బిడ్డలు మరి ఇవి అవసరం కదా జీవితంలో. తినాలి, త్రాగాలి, కుటుంబ అవసరాలు, బాధలు, పోషణలు, కష్టాలు ఇవి అవసరం కదా. ప్రభు ఏంది ఇట్లా మాట్లాడతాడు? మన గమ్యాన్ని, మన చూపుని, మన ఉద్దేశాన్ని ఆలోచన చేయమంటున్నాడు. అన్ని జనులు జీవించినట్లుగా జీవించబాగండి అంటున్నాడు. మరి ఏం చేయాలి మనం? ఇప్పుడు చదవండి, కింద బాగా. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, జీవితాన్ని గురించి చింతించకుండా ఉండాలి అంటే ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. అన్ని జనులైతే వస్త్రాల గురించి, జీవితాన్ని గురించి, ప్రతిరోజు ఏం తింటామా, ఏం తాగుతాం, ఎట్లా ఉంటాం, ఎట్లా చనిపోతాం అని మనం అనుకుంటాం, బాధపడతారు అన్ని జనులు. కానీ దేవుని బిడ్డలు వాళ్ళ యొక్క నిరీక్షణ ఏంటి? ఇవన్నీ నా తండ్రికి తెలుసుగా, ఇవన్నీ మా అయ్యకు తెలుసుగా. తెలంగాణలో అయ్యా అంటాం, రాయలసీమలో అయ్యా అంటారు నాన్నని. మా అబ్బకు తెలుసుగా అన్నాడు. అంటే ఇంకా క్లోజ్గా, దగ్గరగా మా నాన్న తెలుసులేండి. మీ పరలోకపు తండ్రికి కూడా మీకు కావలసిన ప్రతి ఒక్కటి తెలుసు అని నీవు నమ్మితే, అని మనం నమ్మితే మనం మొదట ఒకటి చేస్తాం. మొదట ఆయన రాజ్యాన్ని అది ఎవరైతే ఇహలోక సంబంధమైనటువంటి చింతనను విడనాడి వాటి విషయంలో తండ్రికి తెలుసని విశ్వాసం ఉంచుతారో వారు చేసే మొదటి పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకటం. ఒకవేళ మనం ఆయన రాజ్యాన్ని వెతకట్లేదంటే, ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచన చేయట్లేదంటే మనకి ఇహలోక సంబంధమైనటువంటి ఈ చింతలు, ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుంటామా అనేటువంటి చింత. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలకు 6 ప్రత్యేకమైన విషయాలు ఇచ్చాడు. ఈ అధ్యాయంలో మనకి 6 మంచి విషయాలు ఉన్నాయి. చూడండి, చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం. నీవైతే ధర్మము చేయనప్పుడు అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి. దేవుని బిడ్డలకున్న ప్రత్యేకతమైన వరము, ఆధిక్యత ఏంటంటే మనము ఇతరులకు సహాయము, ధర్మము చేసేటువంటి భాగ్యము మనకి ఇచ్చాడు. ఇంకెవరికి లేదు అది. లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారేదో అవసరాలు కొద్దీ, ఒకవేళ ఈ ధర్మం చేయకపోతే, ఈ అన్నం పెట్టకపోతే, ఈ భూదానం చేయకపోతే, ఈ గోదానం చేయకపోతే, ఈ వస్త్రదానం చేయకపోతే మనకేదో పోద్ది, నరకానికి పోతాము, స్వర్గం పోద్ది, ఆశీర్వాదాలు పోతాయి, లేకపోతే దేవుని పోతాం, భయపడి చేస్తారు. కానీ అది కాదు. అసలు క్రైస్తవుడు ఉందే, దేవుని బిడ్డ ఉందే అనేక మందికి సహాయం చేయడానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనం ఎడమ చేతితో చేసేది కుడి చేతికి తెలియకూడదు, కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అప్పుడు మన చేతిలో ఇంకో చేతిలో ఏముండకూడదు, సెల్ ఫోన్ ఉండకూడదు. సెల్ ఫోన్ ఉంటే అంటే ఫోన్ ఒక ఫోటో కొట్టేస్తాం. ఇచ్చేది ₹2 వాటర్ బాటిల్, 200 ఫోటోలు, 2000 లైక్లు, షేర్లు, మొత్తం దేవుని యొక్క ఆశీర్వాదం మొత్తం ఇక్కడ అయిపోతుంది మనకి. మనం ఏమి ఇచ్చామో అది ప్రభు నామంలో ఇచ్చి మర్చిపోవటమే.
దేవునికి ఇచ్చిన వాడే ఆశీర్వదించబడతాడు. పేద ప్రజలను కనికరించిన వాడే ఆశీర్వదించబడతాడు. నువ్వెంత ఇది ఇస్తావు అంత 100 రెట్లు భూమి మీద పొందుతావు, పరలోకంలో పొందుతావు. మనకు అది లేదు కాబట్టే మనం చాలా పేదలుగా ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని బిడలుకునేటువంటి ఆ ఆధిక్యతలు ఏమిటంటే అనేక మందికి ధర్మం చేయటం. ధర్మము అంటే ఏంటంటే అక్కడ వారు ఏ కులస్తులో, ఏ మతస్థులో, ఏ స్థితిలో ఉన్నారో మనం చూడకూడదు. వారు ఏ అవసరతలో ఉన్నారో దాన్ని ఎరిగి వారికి ధర్మం చేయాలి. అదే సమయంలో వారికి దేవుని యొక్క మాటలు చెప్పి చేయాలి. స్వార్థ చెప్పాలి. ప్రభువు నమ్ముకోండి, పరలోక రాజ్యం పోతారు, ఇవ్వండి. ఒట్టిగా కూడా ఇవ్వకూడదు. ఎందుకని? మనం ఇచ్చిన దానికంటే మనం చెప్పిన మాట వారిలో పనిచేస్తుంటుంది. ఆ వాక్యంలో జీవం ఉంది కాబట్టి అది వారిలో పనిచేసింది. ఏదో ఒక దినాన ఆ హృదయంలో పడినటువంటి ఆ మాట వారికి మారు మనసు కలిగించింది. అప్పుడు మనం ఇచ్చినటువంటి కానుక, ధర్మము, మనం ఇచ్చినటువంటి బహుమానము వారిని పరలోక రాజ్యానికి తీసుకొని రావడం ద్వారా ఆ కానుకకు విలువ వచ్చింది. మనం ఏం చెప్పకుండా ఎవరికి ఇచ్చామనుకోండి, వాడు తింటాడు, నిద్రపోతాడు, సినిమాకు కూడా పోతాడు. కాబట్టి దేవుని మాటలు చెప్పి మన ధర్మం చేయాలి. క్రైస్తవుడికి ఒకటికే ఈ భాగ్యం ఉంది. ఎందుకంటే అందుకే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్ ఎందుకు? ఇన్ని హాస్పిటల్స్ ఏ మతంలో లేవేంది? మతం మాది ఫస్ట్ ఎన్నో కోట్ల సంవత్సరాల కింద అనేక మంది చెప్పుకున్నారు. ఎందుకు లేవు హాస్పిటల్స్? ఎందుకు లేవు స్కూల్స్? ఎందుకు లేవు పేదవాళ్ళకి అనాథ శరణాలయాలు? ఎందుకు ఆ దేశం నుంచి ఈ దేశానికి మదర్ తెరిసా వచ్చింది, విలియం కేరీ వచ్చాడు. ఎందుకు వచ్చారంటే వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అందరినీ ప్రేమించాలని తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు వచ్చారు. ఈ ధన్యత మనకి ఇవ్వబడింది. మనం ఇచ్చిన ప్రతి రూపాయి పరలోకపు తండ్రి చూస్తున్నాడు. ఆయన నాకు 100 బహుమానం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. రాజ్పాల్ గారు అక్క ఎంత పరిచయం చేశారో, ఎంతమంది పేదవారిని ఆదరించారో. వాళ్ళ అకౌంట్ అంతా ఫుల్ అయిపోయింది. అందుకని దేవుడు పిలిచేశాడు. వాళ్ళ అకౌంట్ లిమిట్ పెట్టాడు, ఇన్ని కోట్లు అని. అన్ని కోట్లు ఫుల్ అయిపోయినాయి. మన అకౌంట్లో ఎంత ఉన్నాయి? మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకిచ్చిన మరొక భాగ్యం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. చూసారా ఏం భాగ్యం ఉంది మనకి? దేవునితో మాట్లాడే అవకాశం ఉంది. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ఎవరు మన బాధను వినొచ్చు, వినకపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. బట్ ఒక ప్రివిలేజ్ ఏంటంటే ప్రార్థన. ఏ సమయంలో అయినా, ఎక్కడైనా కానీ, ఎలాంటి కష్ట సమయంలో అయినా కానీ, ఎలాంటి ఇబ్బందికరమైన ఆఖరి సమయాల్లో కానీ, ఇక కొన ఊపిరితో ఉన్నా కానీ ప్రార్థన చేసే భాగ్యము దేవుడిచ్చాడు. నేను వింటాను అంటున్నాడు. పశ్చాత్తాపంతో, పాపంతో ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను అంటున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు వింటాను అంటున్నాడు. హాగరు కుమారుడు ఇష్మాయేలు యొక్క ప్రార్థన అరణ్యంలో విన్నాడు. నీటి బొగ్గను పంపించాడు, సెలయేరును పంపించాడు. ఇశ్రాయేలు ప్రార్థన ఎర్ర సముద్రం ముందు విన్నాడు. 400 సంవత్సరాల వారి యొక్క ప్రార్థనను దేవుడు కనిపెడుతున్నాడు విడుదల కోసం. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థన. ఆయన చెమట రక్త బిందువులోనే మారింది. ఎంత ప్రయాసపడి ప్రార్థన చేశాడు. ఒక ధన్యత ఈ సంవత్సరంలో ఏంటంటే మనం ఎక్కువగా ప్రార్థించాలి. అందరికి ఇవ్వటం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి. అదే సమయంలో ఎక్కువగా ప్రార్థించడం నేర్చుకోవాలి. అది మనకి ఇవ్వబడింది ఒక ధన్యత. చూడండి 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను క్షమించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనం ఒకరితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం, ప్రేమను పోగొట్టుకున్నాం, పగ అయ్యాము ఇంటి పక్క వారి మధ్య. లేకపోతే బ్రదర్ ఐఆమ్ సారీ, నన్ను క్షమించు. ఎవరిని క్షమించాలో నెక్స్ట్ వచ్చినాలో చెప్తాను నేను. నన్ను క్షమించండి, క్షమించుకునే అవకాశం. నేనెందుకు క్షమించాలి? నేనెందుకు అడగాలి? ప్రభు నీ కోటి పాపాలు క్షమించాడు. నువ్వు ఒక పాపం క్షమించలేవా? ఒకసారి క్షమించని అడగలేవా? ఎదుటి వారిని క్షమించటంలో ఉన్న ఆనందం ఇక ఎన్ని కోట్లైనా రాదండి. ఆ క్షమించటంలో సమాధానం ఉంటుంది. అతను నన్ను క్షమించాడంటే అతను పాపం చేశాడని నెట్ట నీలిగావనుకో నువ్వు దోషి అవుతావు. సారీ బ్రదర్, నేను కూడా తప్పు చేశాను, నన్ను కూడా క్షమించండి అన్నావా
అది ప్రభు ప్రేమ. అందుకే మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి అన్నాడు. నేను క్షమించాను కాబట్టి నేను ఒక్కడిని చెప్పడం కాదు, నువ్వు కూడా చెప్పాలి. ఎందుకని? మనందరం పాపులమే. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మళ్ళీ క్షమించాడు. ఆయన క్షమించాడు కాబట్టి నేను అందరినీ క్షమిస్తాను. వ్యభిచార పాపములో ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క శిక్ష లేదా దేవుని యొక్క ఉగ్రత లేదా దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చి మారు మనసు పొందే విధంగా, దుర్బోధలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్య సత్యం అర్థమయ్యే దానికోసం ప్రార్థన చేయండి. ఆ ఇద్దరిని తప్ప లోకంలో ఎవరినైనా క్షమించవచ్చు. వారిద్దరి యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. మనం తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు, వారి జీవితాలను మారుస్తాడు. అప్పుడు మనం సమాధానం పడవచ్చు. అందుకే దుర్బోధ చేసే వారికి వందనాలు చేయొద్దని చెప్పాడు. అందుకే వ్యభిచారాలను సంఘంలోంచి వెలేయమని చెప్పాడు. కానీ ఎప్పుడూ కాదు, కొద్ది కాలమే. తర్వాత వారికి మరలా సువార్తను ప్రకటించి వారికి దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలి. క్షమించే మనస్సు. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? ఎందుకు ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు, రోగాలతో అల్లాడిపోతున్నారు? క్షమించే మనస్సు లేక. సమాధానం ఎందుకు లేదు? క్షమించటం లేక. ఎందుకు మందిరాల దగ్గర వందలాది మంది పోలీసులు ఉన్నారు? క్షమించుకునే దేవుని మనస్సు లేక. క్షమించడంలో ఉన్న ఆశీర్వాదము, క్షమించడంలో ఉన్న సమాధానము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మనకి మధ్యవర్తిగా నిలబడి ఆయన మనకు క్షమాపణను దయచేశాడు. ఆ క్షమాపణ మనందరికీ ఆశీర్వాదకరంగా మారింది, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. లేకపోయినట్లయితే ఇంకా యుద్ధాలతో మనం ఎప్పుడో ఈ లోకం ముగిసిపోయేది. ఈ అధ్యాయంలో ఉన్న మరొక గొప్ప విషయం ఏమిటంటే 16వ వచనం, 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు చూసారా, ఉపవాసం చేసే భాగ్యం ఉంది. చూసారా ఎన్ని భాగ్యాలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మీరు ప్రేమించండి, ధర్మం చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు క్షమించండి. మాత్రమే కాకుండా ఏమంటున్నాడు? మీరు ఉపవాసము చేయనప్పుడు. వేషధారుల వలె. అది చూసారా, ఉపవాస ప్రార్థనలు పెద్ద పెద్ద టైటిల్స్ పెడతారు, బోర్డులు పెడతారు. అది ఉదయాన్నే ఉప్మా తిని వస్తారు. కరెక్ట్గా 2 గంటలకు 1 గంటకు ప్రార్థన చేస్తారు, 3 గంటలకు ప్రార్థన అయిపోద్ది. 3 గంటలకు మంచి చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది. అది ఉపవాసమా? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివాసము చేయుట, దేవునికి దగ్గరగా నివాసము చేయటం, దేవునితో కలిసి జీవించటం. నా మనసు నా శరీరం అంతా కడుపు నిండింది, అనేకమైనటువంటి ఆలోచనలతో నేను ఉన్నాను, కానీ ఉపవాస ప్రార్థన జరుగుతుంది, వచ్చాను, దేవునికి సమీపంగా ఉండలేను. నేను దేవునికి సమీపంగా ఉండటం కోసం నా భోజనం మర్చిపోయాను, దేవునికి సమీపంగా ఉండటం కోసం నా పని మర్చిపోయాను, దేవునికి సమీపంగా ఉండటం కోసం నా కుటుంబాన్ని మర్చిపోయాను. నేను దేవునికి సమీపంగా వస్తాను. హనోకు ప్రతిరోజు దేవునితో నడుస్తూ దేవునికి సమీపంగా వెళ్ళిపోయాడు. హనోకు మా ఇల్లు వచ్చింది, మీ ఇల్లు మర్చిపోన్నాడు. హనోకు తన ఇంటిని మర్చిపోయాడు, దేవుని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవునితో సహవాసం చేస్తూ 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 అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు నా స్నేహితుడు అబ్రహాము అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము దేవుడు ఇద్దరు దగ్గరగా మాట్లాడుకుంటున్నారు. దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత ఉపవాసం. ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. షుగర్ పేషెంట్లు కూడా చాలా తక్కువ డేట్ తిని వచ్చి ఆ దేవుని సన్నిధిలో కుర్చీలు తీసేసి చాపలు వేసి మోకరించి కన్నీటితో ప్రార్థించండి. దేవుని మనస్సును కరిగింపచేయండి. దేవుడే మార్చగలడు. మార్చలేని హృదయాలను మార్చగలిగేటువంటి ఆ శక్తి దేవునికి ఉంది. ఆ శక్తి మనకు కావాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు ఎవరికి చెప్పాకండి ఉపవాస ప్రార్థన. సంఘానికే మాత్రమే తెలియాలి, సంఘంలో ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో మాత్రమే తెలియాలి, కుటుంబంలో ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా లోకానికి మేము భక్తి పరులు మన బయటకు చూపించుకోబాకండి. మన క్రియల ద్వారా లోకానికి శక్తిని చూపించండి. చాలాసార్లు అపవాది శక్తులు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళకి ఫోన్లో ప్రార్థన చేశాను. ఫోన్లోనే అవి వెళ్ళిపోయినాయి. నాకు తెలియదు దేవుడు నాకు ఇంత శక్తిని ఇచ్చాడని. నేను ఎవరు కూడా చెప్పుకోలేదు, నేను టైటిల్ పెట్టలేదు.
అలాంటి టైటిల్ పెడితే జనాలు చాలామంది వస్తారు. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మన ముఖ్య ఉద్దేశం సువార్త చెప్పటమే. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సువార్తను చెప్పటమే మన యొక్క ముఖ్యమైన గురి. చూడండి 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. మనకున్న ఒక ధన్యత ఏంటంటే మనకు బ్యాంక్ ఉంది పరలోకంలో. మనం సంపద కలిగి ఉన్నాం, మనకు అడ్రస్ కలిగి ఉన్నాం. పరలోకమందు ఉంది మీకు బ్యాంకు, హెవెన్లీ బ్యాంక్. మరి మీకు తెలుసో తెలియదో, చాలా సంవత్సరాల క్రితం హిమ్ అని ఒక బ్యాంక్ వచ్చింది, హెవెన్లీ ఇంటర్ డినామినేషనల్ బ్యాంక్. దాని పేరు. 1000 రూపాయలు కడితే 10,000 ఇస్తారు. ఈరోజు 1000 రూపాయలు కడితే వచ్చే వారం 10,000 ఇస్తారు. ఆ వారం 2,000 కట్టామంటే 20,000 ఇస్తాడు. ఒక సంవత్సరం జరిగింది అట్లా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని వందల మంది పాస్టర్లు, సంఘాలు అందరు కట్టారు. నన్ను కూడా ఒక సంవత్సరం శోధించారు, కట్టన్నా అని. లేదా నేను కష్టపడి పని చేస్తే దేవుడు ఇచ్చిందంత సంతోషంగా ఉంటాను, అది దేవుడు నాకు ఇచ్చిన మళ్ళీ చాలా శోధించారు సంవత్సరం పాటు. ఆఖరికి ఈ డబ్బులన్నీ కూడా ఒక అతను 1,000 కోట్ల రూపాయలు తీసుకొని ఒక సినిమా తీశాడు ఆయన కొడుకుతో. అంత లాస్ వచ్చింది. ఇక ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు కట్టలేక పోలీసు వాళ్ళు కేసులు పడి ఆ ఊర్లు వదిలిపెట్టి, గ్రామాలు వదిలిపెట్టి, చర్చిలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పరారైపోయారు. కొన్ని సంఘాలు ఇప్పటికీ కూడా లేవు. ప్రకాశం జిల్లా వాళ్ళు గుంటూరు వెళ్ళిపోయారు, గుంటూరు ప్రకాశం వచ్చారు, గుంటూరు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు దేశం చెల్లాచెదురైపోయారు. కానీ మన ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకములో సమకూర్చుకోవాలి. పరలోకములో సమకూర్చుకోవాలంటే మనం దేవుని బిడ్డలు ఎవరో, విశ్వాసులు ఎవరో, అవసరతలో ఉన్నవారెవరో, పేదలెవరో గమనించి మనం పరలోకములో ఎక్కువగా మనం ధనం సమకూర్చుకోవాలంటే దేవుని సేవకు సహకరించాలి. దేవుని యొక్క సువార్త సేవకు. పెట్రోల్ లేదా, పెట్రోల్ ఇప్పించండి. ఆ సమయానికి ఖర్చులు లేవా, సువార్త సేవ చేయాలి ఎక్కువ. వీధిలో సువార్త ప్రకటించాలి, ప్రచురించాలి, కరపత్రికలు పంచాలి. మీరే సమూహంగా వెళ్ళి పాటలు పాడుకుంటూ సువార్త చేయాలి. ఆ పనికి సహకరించాలి. అప్పుడు మీకు ఆత్మను రక్షించినప్పుడు ఒక ఆత్మ యొక్క విలువ ఎంత? సర్వలోకాన్ని సంపాదించుకున్నా కానీ ఆత్మతో సమానము కాదు. ఆ విలువ పరలోకపు బ్యాంకులో అది బ్యాలెన్స్గా ఉంటుంది. పరలోకపు తండ్రి యొక్క ధన నిధిలో మన యొక్క ఆస్తి ఎంత ఉంది? దేవుడు మనకి ఇచ్చాడు, లోకంలో ఇంకెవరికి లేదు. లోకంలో ఎవరు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఇది రాంగ్ బ్యాలెన్స్, రాంగ్ అకౌంట్ అది. కానీ మన తండ్రి ఎవరైనా శ్రీమంతుడు. మన తండ్రి ఎవరు? ధనవంతుడు. మన సర్వ సృష్టికర్త. ఆయన ధారాళముగా ఇస్తాడు మనకి. విశ్వాసం ఉంటే మనం పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోవాలి. 27 వచనం చూడండి. 27 వచనం. మీలో ఎవడో చింతించడం వలన చింతించవలసినటువంటి అవసరం లేదు. దేవుని బిడ్డ, ఆ అడవి పూలు ఎలాగ ఎదుగుతున్నాయి ఆలోచించండి. అవి కష్టపడవు, వనకవు. చూశాడా దేవుడు ఎలా పోల్చాడో? సమస్త వైభవముతో కూడిన సొలొమోను కంటే అడవి పూలు చాలా అందమైనవంట. అడవి పూలు ఏ విధంగా వెదుగుతాయి? ఉదయకాలం వచ్చేటువంటి సూర్యరశ్మిని తీసుకుంటాయి, పగలు వచ్చేటువంటి గాలిని తీసుకుంటాయి, రాత్రికాల సమయాల్లో తన యొక్క వేరుకు కావలసినటువంటి పోషకాలను భూమి నుండి తీసుకుంటాయి. ఈ పంచభూతాలను తమలో నింపుకొని దేవుడు తమకిచ్చేటువంటి సృష్టిలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఎదిగి దేవునికి చెప్తే, దేవా నీవు నన్ను ఈ భూలోకంలో ఒక చెట్టుగా చేశావు, నేను ఎదిగానయ్యా అని దేవునికి చూపిస్తే తమ యొక్క జీవితాన్ని. వాటికి అసలు చింతే లేదు, బాధ లేదు. వాటి కంటే మనం ఎంతగానో యోగ్యులం, శ్రేష్ఠులం. కానీ మనకి ఏముంది? చింత. అన్ని రోగాలకి మనకి చింతే మూలం. బీపీ, షుగరు, థైరాయిడ్, అన్ని రోగాలన్నీ కూడా వచ్చేది ఎందుకంటే చింత వల్లనే. మా భవిష్యత్తు ఏమిటనేటువంటి చింత. మనం ఎక్కువసార్లు ఓడిపోతున్నటువంటి యుద్ధం ఏంటంటే ఈ చింత అనే బాధలోనే. సంతోషం లేకపోవడానికి చింతే.
ఎందుకు చింత అంటే మనకంటే ముందున్నటువంటి ప్రభువుని మనం చూడట్లేదు, ఆయన శక్తిని మనం నమ్మట్లేదు. దేవుని బిడ్డలకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడు, ప్రేమించే ఆధిక్యత ఇచ్చాడు, ప్రార్థించే ఆధిక్యత ఇచ్చాడు, సహాయం చేసేటువంటి ఆధిక్యత ఇచ్చాడు, క్షమించే ఆధిక్యత ఇచ్చాడు, ఉపవాసం ఉండి ప్రార్థించే అవకాశం ఇచ్చాడు, పరలోకపు ధనం ఇచ్చాడు. అసలు చింతించవలసిన అవసరం లేదన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఇవన్నీ మనం కలిగి ఉంటే మొదట ఆయన రాజ్యాన్ని ఎదుగుతాం మనం. చూడండి, మొదట మనం ఏం చేయాలో కొన్ని విషయాలు ఈరోజు నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదట మనం ఏం చేయాలి, ఒక 10 నిమిషాలు. మొదట మనం చేయవలసింది మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 20 ఏం చేయాలి మనం? ముందు లోపల శుద్ధి చేసుకోవాలి. అది పరిసయ్యులు వేషధారులు ఏం చేస్తారు? బయట శుద్ధి చేస్తారు. వాళ్ళు బాప్తిజం అంటే ఏంటంటే బయట శుద్ధి చేసుకోవటం. వాళ్ళకి బయట మంచి వస్త్రాలు, బయట మంచి రాగి రేకులతో వాక్యాలు, మంచి యాజక వస్త్రాలు ధరించి దేవుని ధర్మశాస్త్ర బోధకులమని, నీతిమంతులమని సంత వీధుల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కానీ ఎవరైనా కానీ వాళ్ళ అమ్మ వచ్చి, వాళ్ళ నాన్న వచ్చి, అయ్యా నేను నిన్ను కన్నాను కదా, నిన్ను పెంచాను కదా, నీకు ఆస్తిని ఇచ్చాను కదా, నాకు కొంచెం అన్నం పెట్టరు అంటే ఏమంటారు తెలుసా? కొర్బాను అంటారు. అంటే అర్థమైందంటే నీవు ఇచ్చిన ఆస్తి మొత్తం కూడా దేవునికి అంకితం చేశానమ్మా, దైవార్పితంగా నా దగ్గర ఏమి లేదంటాడు. అంతా ఇప్పుడు ఇతనే తినేదే, ఇతనే ఆ మతానికి పెద్ద, ఆ దేవాలయానికి ఇతనే పెద్ద, ఆస్తిని మొత్తాన్ని ఇతనే అనుభవిస్తాడు, దేవుడికి ఏమి కూడా. పైకేమో తల్లిదండ్రులు సన్మానిస్తున్నామని ధర్మశాస్త్ర వాక్యాలు రాసుకుంటారు. మొదట శుద్ధి చేయవలసింది అంతరంగములో. ఏమన్నాడు అక్కడ? గుడ్డి పరిసయ్యుడా గిన్నెయు మా లోపల, అది లోపల. దావీదు సింహాసనం మీద ఉన్నాడు, నాతాను ప్రవక్త వచ్చాడు, పాపం చేశాడు. దావీదు ఒక మనుషుడంటే వాడు హతం కావాల్సిందే అన్నాడు. ఇతను పైకి ఏమనుకున్నాడు? నేను రాజుని, నీతిమంతుణ్ణి, యోగ్యుణ్ణి అనుకుంటున్నాడు. నా పాపం ఎవరికీ తెలియదు అనుకుంటున్నాడు. నాతాను వచ్చి లోపలకు చూపించాడు, ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. దావీదు ప్రార్థన చేస్తా అన్నాడు, దేవా నీవు అంతరంగం ముందు సత్యమును కోరుచున్నావు అన్నాడు. హృదయము లోపల సత్యం, హృదయము లోపల అవివేకం ఉంది, హృదయము లోపల పాపం ఉంది, హృదయము లేక మత్సరం ఉంది, చెడ్డ కళ్ళు ఉన్నాయి, అవివేకము, అహంభావము, ఇవన్నీ లోపల ఉన్నాయి. బయటే ఉంది వైట్ అండ్ వైట్ డ్రెస్ ఉంది, బయటే ఉంది హ్యాపీ న్యూ ఇయర్ ఉంది, బయటే ఉంది పరిశుద్ధ ఆదివారం బ్రదర్ అని ఉంది. హృదయము లోపల చాలా ప్రమాదం ఇది మనకి. మొదటిగా మనం హృదయము లోపల చిన్న పిల్లల వలె అంతరంగము సత్యము యథార్థత ఉండాలి. హృదయము లోపల ప్రభువు పరిపాలన చేస్తుంటే అదే ఆయన రాజ్యం. ఇదంతా అపవాది రాజ్యం. ఇది లోక అధికార రాజ్యం. ఈ రాజ్యాధికార అపవాది. మరి దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అనే దాంట్లో 2 భావాలు ఉన్నాయి. ఒకటేమిటంటే మన హృదయమే దేవుని రాజ్యం. ఎందుకంటే ఆయన మన హృదయంలో రాజుగా ఉన్నాడు. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఐ లవ్ యూ అని పెట్టుకున్నాము. నా ప్రేమంతా ఆయనకే, మరొకరికి అవకాశం లేదు. ఇక దేవుని సంఘమంతా కూడా ఆయన రాజ్యం. ఆయన శాశ్వతమైన రాజ్యముతో ఆయన రాబోతున్నాడు. నీ రాజ్యములో, నీ హృదయములో అంతరంగము పరిశుద్ధంగా ఉందా? ఇక్కడ అజితేంద్రియత అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? 23వ అధ్యాయం. గుడ్డి పరిశుద్ధ గిన్నె లోపల వెలుపల శుద్ధి ఉండగా ముందు వాటిని లోపల శుద్ధి చేయమన్నాడు. అజితేంద్రియత్వముతో నిండి ఉంది అన్నాడు. అజితేంద్రియం అంటే దురాశ, స్వార్థం. అది మనంత దురాశే. నేను నా కుటుంబం, నా పిల్లలు, నేను, అవతల వాడు ఏమైనా పర్లేదు. ఆశకు మించి ఆలోచన చేయటం, స్వార్థం. ఇది తీసేసుకోవాలి మనం.
మొదట మనమే వీటిని కడుక్కోవాలి. మనం మొదట వీటిని శుద్ధి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుండగా మన అంతరంగము లోపల స్వార్థము, దురాశ ఉంటే వాటిని తీసివేసుకొని, ప్రభువా నీ ప్రేమ నాలో నింపు, నీ ప్రార్థన నాలో నింపుమని మనం ఆయన్ని ప్రార్థన చేయాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మొదట వెళ్ళి ఎవరు సమాధాన పడాలి? ఎవరు పడాలి? ఫస్ట్ మొదట ఎవరుంది అక్కడ? నీవు అనుందా? కాబట్టి 23వ వచనం, కాబట్టి నీవు బలిపీఠం మీద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధభావం నీకు జ్ఞాపకం వచ్చిన. ఫస్ట్ నేనే. అది నాకు ఫెలిక్స్తో ఏదన్నా భేదం వచ్చిందంటే నేనే రావాలి. అన్న ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు రా అనకూడదు. అబ్రహాంతో నాకు ఏదైనా నేనే రావాలి. బ్రదర్ సారీ నన్ను క్షమించండి, నేనే రావాలి వాడి దగ్గరికి. మొదట నేను సమాధాన పడాలి. ఎందుకని? మనము పాపులమై ఉండగా, మనం అవిధేయులమై ఉండగా, మనం శత్రులమై ఉండగా ఆయనే మొదట మనలను ప్రేమించింది. ఆయనే పరలోకమును విడి భూలోకానికి వచ్చి మొట్టమొదటిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది ఆయనే. అసలు ఆయన ప్రేమేదో తెలియకముందే మన కొరకు కల్వరి శిలువలో చనిపోయి ప్రాణము పెట్టి ప్రేమించింది ఆయనే. దొంగలకు తెలియదు దేవుని ప్రేమ. ఆనాటి అపోస్తలకు తెలియదు దేవుని ప్రేమ. పౌలుకు తెలియదు దేవుని ప్రేమ. ఆయన వారి కొరకు శిలువలో చనిపోయి ప్రేమించాడు. ఉదయకాల సమయంలో ఎవరు మొదట మారాలంటే మనమే మారాలి. మనం మారితే సమాజాన్ని మార్చగలం. సమాజాన్ని మార్చాలంటే మనం మారకుండా ఎప్పటికీ సమాజం మారదు. సమాజం మారండి 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 అంటే అది మారదు. మొదట మనం మారాలి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా తక్కువగా బోధించాడు, చాలా ఎక్కువగా జీవించాడు. ఆయన జీవించిన ప్రతి జీవితంలో ఉన్న ప్రతి మాట వారి నోరు కట్టిపడేసింది. నికోదేము అనేటువంటి బోధకుడికి మారు మనసు కలిగించాడు దేవుడు. ఆయన క్రియల ద్వారా, ఆయన జీవితం ద్వారా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని ఆయన జీవితం ద్వారా చూపించాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మొదట మనం మారదాం. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలంటే మొదట మన హృదయంలో ఉన్నదాన్ని శుద్ధి చేసుకుందాం. ఒక మంచి ఏసీ రూమ్ కట్టండి, దానికి చుట్టుపక్కల ఒక 4-5 మళ్ళీ చాలా అద్దాలు పెట్టండి, దానికి బిల్డింగ్ వేయండి. ఒక నెల ఆగిన తర్వాత తలుపు తీయండి, ఏముంటుంది? డస్ట్ ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి బందోబస్తు చేసినా డస్ట్ ఉంటానే ఉంటుంది. మన అంతరంగం కూడా పాడైపోతుంటుంది, డస్ట్తో ఉంటుంది. దీనికి కావాల్సింది ఏమిటి? అంతరంగము పరిశుద్ధంగా ఉండాలంటే, మొదట మనం మారాలంటే మనకేం కావాలి? అది చాలా ప్రాముఖ్యం మన జీవితానికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా మీరును మీ ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను ఏది లేకుండా ఉండాలంటే పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమ కలిగినటువంటి సంఘము గాను చూసారా? వాక్యం అనేటువంటి ఉదక స్థానం. అది రోజు మామూలుగా బట్టలు ఉతుకుతాం కదా, అట్లా కాదు మనం ఉతుక్కోవాల్సిందే. సంవత్సరానికి ఒకసారి నవారు పొదిస్తారుగా. నవారు పొదిసినప్పుడు ఏం చేస్తారు? బాగా వేడి నీళ్ళు వేసి ఒక 2 గంటల సేపు నానబెట్టి మరలా బండకేసి బాది మరలా నానబెట్టి ఒక రోజుల్లో దాన్ని శుభ్రపరుస్తారు. మన హృదయాలను కూడా అట్లా బాగు చేసుకోవాలి. ఎందుకని? ఒకవేళ మన హృదయంలో అంతరంగంలో పరిశుద్ధత, పవిత్రత లేకపోతే ఆయన రాకడలో విడిచిపెట్టబడే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు రక్షించబడలేదు. రక్షించబడిన వ్యక్తి వాక్యము చేత తనను తాను పరిశుద్ధపరచుకుంటాడు. ఎందుకంటే ప్రభు ఎదుట నిలవబడినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు అలాంటి వారే ఎత్తబడతారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం అనేటువంటి శుద్ధి చేత, వాక్యం అనేటువంటి అర్థము చేత మనం పవిత్రపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గము
ఆత్మ ఖడ్గము చేత మన యొక్క అంతరంగము, శరీరము, హృదయము, ఆ మూలుగులు అన్నీ కూడా పరీక్షించబడాలి. మొదట మనం ఏం చేయాలంటే మనమే సహోదరులతో సమాధాన పడాలి. మనమే లోపల అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న తీసివేసుకొనుము, ఓహో, మొదట నా కంటిలో ఉన్నాయి నేనే తీసేసుకోవాలి. అది నా చూపు బాగలేదు. ఒరే, నేను బండి మీద వెళ్తా, ఒక బ్రదర్, ఇప్పుడంటే మనకి అన్ని లైట్లు, అన్నీ ప్రతి బండికి వచ్చే కొత్త బండికి లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఒక 3-4 సంవత్సరాల క్రితం లైట్ వేస్తే ఆపమనేవాళ్ళు. వాడు అంటున్నాడు, బ్రదర్ లైట్ వెలిగింది ఆపుకోండి అంటున్నా నేను. అంటే వాడు ఎట్టు చూపించాడు, నాకు అర్థం కాల. మళ్ళీ కొంచెం దూరం మీద ఎదురు ఇంకోవాడు లైట్ వేసుకుంటూ వస్తున్నాడు స్పీడ్గా, లైట్ వెలిగింది బ్రదర్ అని చూపించాను నేను. వాడు మళ్ళీ ఇట్లా చూపించాడు. ఏంటో వీళ్ళు నా కళ్ళు చూపిస్తాను అనుకొని నేను నా బండి కళ్ళు చూసుకున్నా. నా బండి స్టాండ్ పక్కన వేసింది, అది పైకి అనలేదు. అది ఇంకా ప్రమాదం. లైట్ వేసింది అయిపోయినా కానీ స్టాండ్ పక్కన ఉంది. అది దాన్ని నేను పైకి అనుకోకపోతే ఎక్కడో చోట తగిలేనే పడతా కింద. నేనే మారాలి ఫస్ట్. నా కంటిలో ఉన్నదాన్ని నేను చూసుకోవాలి. దిగి నేను వెంటనే ఏదో తప్పు జరిగిందని చూస్తే నా స్టాండ్ తగులుకుంటా వస్తుంది. మనమే లోకానికి ఇబ్బందికరంగా ఉన్నాం. మనలో ఉన్నటువంటి మొద్దులు, దీర్ఘకాలికంగా పడి ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి జీవితాలు, క్షమించలేని జీవితాలు. మొద్దు పడిపోయింది, నలిసే ఉంది, గాలి వచ్చి తెగిరిపోద్ది, నీళ్ళలోంచి తీసివేయచ్చు. మొద్దు అంటే అది స్టాండర్డ్గా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితంలో నీ సమస్య అంతే ఉంది, దాన్ని జయించలేకపోతున్నావు. అది పడిపోయి ఉంది, అది ఆఖరికి రాయిలాగా అయింది. కిడ్నీలో స్టోన్ తయారైంది. మొదటి చిన్నది స్టార్ట్ అయింది, తర్వాత ఏమైంది ఇంకొంచెం పెద్ద అయింది, ఈసారి రాయి అయింది, ఈసారి 8 mm, 10 mm, 12 mm. ఈసారి ఏం చేయాలి? ఓపెన్ సర్జరీ చేయాలి. ఎందుకని? పెద్ద రాయండి. మన కంటిలో ముద్దులు ఉన్నాయి, ఎదుటి వాని కంటిలో నలుసున్నాయి. ముందు మనం బాగుపడితే అవతల ఈజీగా బాగుపడతాడు. మనలో ఉన్న దోషం ఏదో చూడండి. దేవునికి ఇచ్చే విషయంలో బలహీనమా, ప్రేమించే విషయంలో బలహీనమా, స్వార్థ పరిచయంలో బలహీనమా, పరిశుద్ధ విషయంలో బలహీనమా? ఏది మొదట మనం మారవలసింది? నా కంటిలో ఏముంది, నా చూపులో ఉన్న తేడా ఏమిటి? చాలాసార్లు మనం ఎదుటివారిని ప్రభు యొక్క మనసుతో చూడట్లేదు, మన సొంత మనసుతో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ లోపాలు కనపడతానే ఉన్నాయి, కానీ వాడిని ప్రేమించలేకపోతున్నాం. కారణం మన కంటిలో ముద్దున్నాయి. శాశ్వతముగా 2000 సంవత్సరాల నుండి 2024 సంవత్సరాల వరకు మన కంటిలో అనేక సమస్యలు దూరాలైపోయి ఉన్నాయి. వాటిని మనం తీసుకోకుండా ఎదుటి వాళ్ళలో ఉన్న చిన్న పాపాన్ని నలుసును చూపించి, అబ్బాయి వాడు పరలోకం వాడండి, వాడు పరిశుద్ధుడు కాదండి అని మనం బోధ చేస్తున్నాము. మనం హెచ్చించుకుంటున్నాం, నష్టపోతాం. చూడండి, తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అయితే ఏం చేయాలి? భక్తి ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఎక్కడ ఉండాలి భక్తి? మొదట ఇంటి వారి ఎడల ఉండాలి. మన భక్తి ఎక్కడ కనపడాలి? ముందు మన ఇంటి వారి ఎడల కనపడాలి. మీరు సేవ చేస్తున్నాము, మేము విశ్వాసులుగా ఉంటున్నామంటే మీరు పెద్దగా సేవ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోండి చాలు. మొదట నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అన్నలు, నీ అన్నదమ్ములు, వారికి చేయండి చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. మనం మారు మనసు పొందామన్న సంగతి మన కుటుంబంలో ఉన్నటువంటి వారు గ్రహించి వారు మారు మనసు పొందితే చాలు, ఇంకంతకంటే పెద్ద సేవ అవసరం లేదు. వారి ద్వారా గొప్ప సేవ జరిగింది. అసలు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని ఎప్పుడైతే నువ్వు రక్షణలోకి నడిపిస్తావో అప్పటికే 100 మంది రక్షణలోకి నడిపించుంటావు. ఎందుకంటే అది అలవాటు అయిపోద్ది. మన భక్తి మొదట ఎక్కడ కనపడాలి? ఇంటిలో కనపడాలి. మన ఇంట్లో వారు ఎవ్వరు మారు మనసు పొందకుండా, మన ఇంట్లో వారు ఎవరు సంఘానికి రాకుండా, మన ఇంట్లో వారు ఎవరు భక్తి లేకుండా ఉంటే ఆ భక్తి యథార్థమైంది కాదు, నిజమైంది కాదు. అది ఆలోచన చేయాలి. ప్రభువుని అడగాలి, ప్రభు నా ఇంటి వారి సంగతి ఏంటి, వారి రక్షణ సంగతి ఏంది, వారి మారు మనసు సంగతి ఏంది? నేను వస్తున్నాను కానీ వారు రావట్లేదు. మొదట మన భక్తి మన కుటుంబంలో కనపడాలి.
యోసేపు భక్తి తన కుటుంబంలో ఉన్న వారికి అందరికీ అర్థమైపోయింది. యోసేపు భక్తి తన కుటుంబాన్ని మార్చింది. ఈ ఉదయకాల సమయంలో మొదట మన భక్తి మన కుటుంబంలో కనపడితే, అందుకే యేసుక్రీస్తు ప్రభువు మొదటిగా నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారితో మాట్లాడు, నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారికి కనపరుచుకో. మన సాక్ష్యము మొట్టమొదట మన ఇంటి దగ్గర ప్రారంభమైతే మన సేవ కట్టబడింది, మన పరిచర్య కట్టబడింది, మన కుటుంబం ఆశీర్వదించబడింది, గొప్ప దేవునికి మహిమ వచ్చింది. చూడండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2 తిమోతి పాటుపడిన వ్యవసాయకుడే ఎవరికి ఇవ్వాలి ఫలాలు? ఎవరికి ఇవ్వాలి? మొదట సంఘంలో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ప్రయాస, మొదట వారికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎవరు సువార్త చెబుతున్నారు, ఎవరు పరిచర్య చేస్తున్నారు, వారికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట దేవునికి దశమ భాగం ఇవ్వాలి. పనిచేసేటువంటి వారిని మొదట గమనించాలి, వారికి ఇవ్వాలి. పాటుపడ్డ వ్యవసాయకుడే ఆ ఫలము యొక్క పంట తింటాడు. మన ఇంట్లో ఒక పంట వేసామనుకోండి, ఆ మొట్టమొదటి కాయ దేవునిది, తర్వాత మంది. మనకు ఉద్యోగం వచ్చింది, మొదటి కానుక దేవుని, తర్వాత మంది. మనం ఏదైనా ఆస్తిలో అమ్మాము. ఒకసారి ఒక కూరగాయల వచ్చింది, మేము హోసన్న మందిరానికి వెళ్తామని చెప్పింది. మంచిదమ్మా. 2 రోజులు ఆగపడలేదు. ఏంది ఎక్కడికి వెళ్ళారని అడిగాను. అడిగితే మా గుంటూరులో స్థలం ఉంది, మేము అమ్మటానికి వెళ్ళామని చెప్పారు. అమ్మారా? మంచిది, అమ్మామన్నారు. ఏం చేశారు డబ్బులు అన్నారు. హోసన్న రాజుగారికి 5 లక్షలు కానుక ఇచ్చామన్నారు. ఎన్ని లక్షలు? మనసు ఒప్పిద్దాం మనకి 5 లక్షలు ఇవ్వటానికి. 5 లక్షలా? అవునమ్మా, 5 లక్షలు కానుక ఇచ్చి వచ్చాం, ప్రాణం చేసుకున్నాం. మరి మీకు ఆయన ఏం చెప్పాడు? హోసన్న మందిరం ఉన్నంతకాలం కూరగాయలు మమ్మల్ని ఏమన్నాడు. ఆహా, ఎంత ఆశీర్వాదం. చాలా పేద కుటుంబం వారు. కాబట్టి ఎవరికి ఇవ్వాలి మొదట అంటే పాటుపడేవాళ్ళు. పాటుపడటం అంటే ప్రయాసపడటం, పని చేయటం, కష్టపడే వాళ్ళకి మన యొక్క జీవితం, మన యొక్క భాగంలో మొదట వారికి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం మనం ఏం చేద్దాం? మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే మొదట మన యొక్క దూలాన్ని తీసివేసుకోవటం. ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే బలిపీఠం దగ్గర ఉండగా మనకి ఎవరితో విరోధం ఉందో వారిని క్షమించటం. పాటుపడేటువంటి పని చేసేటువంటి వారిని గుర్తించటం. చూడండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. మొదట మీకు అప్పగించి తిని మొదట మీకు అప్పగించుని, నాకు ఇవ్వబడిన పరిచర్య మొదట మీకు అప్పగించాను కొరింథీయులారా. ఏంటది? దేవుని యొక్క సువార్త. అది ఇవ్వబడిన ఉపదేశం ఏమిటి? ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపడ్డాడు. అదే సువార్త. మొదట మనం సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. కొరింథీలో సువార్త ప్రకటించాడు, అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. మాసిదోనియాలో సువార్త ప్రకటించాడు, ఫిలిప్పీలో సువార్త ప్రకటించాడు, కొలస్సీలో సువార్త ప్రకటించాడు. ఆయన తన యొక్క జీవితంలో ఆయన అంతటా సువార్త ప్రకటించాడు. ఆసియా అంతటా నేను సువార్త ప్రకటించానన్నాడు. ఉదయకాల సమయంలో మొదట దేవుడు నాకు ఇచ్చిన సందేశం, నా కొరకు ప్రభువు వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన నమ్ముకుంటే నాకు పరలోక రాజ్యం ఉంది, నమ్మకపోతే నిత్య నరకాగ్ని గుండం ఉందని ఆ మొదట సందేశాన్ని మనం ఇతరులకు అందించాలి. ఈ మొదటి నెల మొదటి వారంలో మనం మారాలి. మన అంతరంగం మారాలి, మన చూపు మారాలి, మనం చేతికి ఇచ్చేది మారాలి, మనం ప్రార్థన మారాలి, మన ఆరాధన మారాలి, మన క్షమాపణ మారాలి, మనం జీవించే విధానం మారాలి. ఎప్పుడైతే మనం మారతామో ఆయన రాజ్యాన్ని వెతకటం ప్రారంభిస్తాం. దేవుని రాజ్యాన్ని వెతకటంలో ఉన్నటువంటి ఆనందాన్ని ప్రభు చిత్తమై తీసారి వచ్చేవారు. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ధన్యతలు మనవే. ఒక గొప్ప ధన్యత నీవు ప్రార్థన చేయటం. ఏమి లేకపోయినా ప్రార్థన చేయవచ్చు, మోకరించి ప్రార్థన చేయవచ్చు, కన్నీరు విడిచి ప్రార్థన చేయవచ్చు,
ఉపవాసం ఉండి ప్రార్థన చేయవచ్చు. ధర్మము చేయవచ్చు. దేవుని బిడ్డలను ప్రేమించవచ్చు, ఆదరించవచ్చు. సహోదరి సహోదరుడా, 2024 సంవత్సరం జనవరి నెల మొదటి ఆదివారంన ప్రభు మనందరితో మాట్లాడి ఉండగా మనం సరి చేసుకున్నాం, మన జీవితాలను మార్చుకున్నాం. ఆయన రాజ్యములో మనము దేవుని బిడ్డలమని లోకము గ్రహించినట్లుగా మనం మారిపోదాం. మొదట మనం క్షమిద్దాం, మొదట మనమే ప్రార్థిద్దాం, మొదట మనమే ప్రేమిద్దాం. మన కంటిలో ఉన్న దూలాలను మనమే తీసివేసుకుందాం. మన ఆరాధన అడ్డంకులను మనమే తొలగించుకుందాం. మన హృదయముల అంతరంగముల శుద్ధిని బయట కాదు, మన మనస్సు, మన మనస్సాక్షి, మన అంతరంగం, మన హృదయము దేవుని యొక్క వాక్యము చేత, పవిత్రమైన వాక్యం చేత నింపబడే విధంగా మనం వాక్యాన్ని నేర్చుకుందాం, ఇష్టపడదాం. మొదట మన ఇంటి వారిని కాపాడుకుందాం. నోహు తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. మన ఇంటి వారి కొరకు మొదట ఎవరైతే పాటుపడుతున్నారో, ప్రయాసపడుతున్నారో వారిని గమనిద్దాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇద్దాం. నీ కొరకు ప్రార్థించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ప్రసంగించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, వారిని చూద్దాం. మొదట మనకి ఇవ్వబడిన ఉపదేశం ఏంటంటే ఆయన సువార్త. మొదట ఆయన సువార్త విన్నాం, ఆ సువార్తను ఇతరులకు పంచుదాం, ప్రకటిద్దాం. ఎందుకంటే సమయం చాలా కొంచెం ఉంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఒకవేళ ఆయన వస్తే ఇక సువార్త ప్రకటించే అవకాశం ఉండదు. ఈ 2024 సంవత్సరంలో ప్రభు ఎప్పుడైనా రావచ్చేమో. ఒకవేళ ఆయన వస్తే నీ కుటుంబం సంగతి ఏంటి? వారు ఎక్కడ ఉంటారు? నీ స్నేహితుల సంగతి ఏమిటి? వారు ఎక్కడ ఉంటారు? నీ బంధువుల సంగతి ఏమిటి? వారు ఎక్కడ ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు వారిలాగా జీవించు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించు. మా ప్రభువా, మీ వందనాలు. వీటిలో మేము తప్పిపోకుండా జీవించడానికి మీ కృపను మా మీద సమృద్ధిగా ఉంచండి. మరి ఎక్కువగా మేము అంతరంగములో పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించడానికి నీ వాక్యమైనటువంటి ఉదకమును తండ్రి ప్రభా మా హృదయాల్లో ప్రవహింపచేయండి. మా కనుదృష్టి, మా యొక్క క్షమాపణ బుద్ధి, మనస్సు మేము మార్చుకునే కృపను అనుగ్రహించండి. ఈ మొదటి వారంలో చేయవలసిన మొదటి సంగతులను మేము జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువగా ఈ 2024 సంవత్సరంలో మీ కొరకు ఫలించే భాగ్యము దయచేయమని, నూరంతలుగా ఫలించే కృపను అనుగ్రహించమని, ఈ సంఘాన్ని అభివృద్ధి చేయమని, ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మంచి